హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మీరు ఇక్కడ హోమ్ థియేటర్ ఒకటి చూస్తున్నారు కదా. మనకి దీంట్లో బేస్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. మనకి వాయిస్ అయితే వస్తుంది, ఆన్ అవుతుంది, బట్ మనకి ఊఫర్లో బేస్ అనేది రావట్లేదు. దీని కంప్లైంట్ వచ్చేసి ఓకేనా. సో మరి దీంట్లో మనకి ప్రాబ్లం అనేది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి ప్రాక్టికల్గా ఈ వీడియో రిపేర్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు నేను ఒకసారి ఆన్ చేసి ప్రాబ్లం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఓన్లీ వాయిస్ అయితే వస్తుంది ఓకేనా. మీకు ఒకసారి నేను లైవ్లో టెస్ట్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను ప్రాబ్లం అనేది. సో ఇక్కడ హోమ్ థియేటర్ అయితే ఆన్ కండిషన్లోకి అయితే వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు హోమ్ థియేటర్ అనేది ఆన్ అయింది. మనకి దీనికి బ్లూటూత్ అయితే ఉంది. నేను ఇక్కడ బ్లూటూత్ మోడ్లో అయితే సెట్ చేసుకుంటాను. ఇక్కడ ఇన్పుట్ బటన్ అనేది ప్రెస్ చేసేసి ఓకేనా. బటన్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి బ్లూటూత్ మోడ్లోకి అయితే అయింది. ఇప్పుడు నేను ఒకసారి మొబైల్ అనేది కనెక్ట్ చేసేసి మీకు నార్మల్గా ఆడియో అనేది టెస్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, నేను బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి బేస్ అయితే రావట్లేదు. నేను ఇక్కడ వాల్యూమ్ పెంచుతున్నాను. చూస్తున్నారు కదా, మనకు ఓన్లీ వాయిస్ తప్ప మనకి ఇక్కడ ఎటువంటి బేస్ అనేది రావట్లేదు ఓకేనా. సో ప్రాబ్లం అనేది కన్ఫర్మ్ అయింది కదా. నేను ఇక్కడ సాంగ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ ప్రాబ్లం కన్ఫర్మ్ అయింది కదా, మనకి ఓన్లీ వాయిస్ తప్ప మనకి ఇక్కడ ఎటువంటి బేస్ అనేది రావట్లేదు ఊఫర్లో. సో ఒకసారి మనం హోమ్ థియేటర్ అనేది ఓపెన్ చేసి మనకి ఐసీల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఊఫర్ ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా ఇంక వేరే ఏమన్నా ఉందా కంప్లీట్గా తెలుసుకొని మనం రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అనేది తిప్పేసి దీనికి కంప్లీట్గా స్క్రూస్ అయితే అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు లోపల. సో ఫ్రెండ్స్, మనకి చూస్తున్నారు కదా, మనకి లోపల ఎలుకలు అయితే పోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్గా పేపర్స్ లోపల ఏ విధంగా ఉందనేది. సో ఇది మనం ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసేసి మనకి ఆ ఎలుకల వల్ల ఏదైనా వైర్స్ అనేది డ్యామేజ్ అయ్యా, లేకపోతే ఇంకేదన్నా కట్ అయ్యా అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి నేను ముందుగా ఏదైనా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సబ్ ఊఫర్ అనేది రావట్లేదు కదా. సో మనకి సబ్ ఊఫర్కి సంబంధించిన వైర్ అయితే ఇది. మనకి ఇక్కడ జాక్ ఇక్కడ కనెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి దీనికి ఒకసారి మనం కంటిన్యూటీ అనేది ఉందా లేదా, అంటే మనకి సబ్ ఊఫర్ కాయిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే ముందుగా అయితే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఒకవేళ కాయిల్ అనేది డ్యామేజ్ ఉన్నట్లయితే మనకి ఊఫర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను ఇక్కడ మల్టీమీటర్ సాయంతో చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మల్టీమీటర్ని నేను బజర్ రేంజ్లో సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బజర్ రేంజ్లో అయితే సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు సౌండ్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, మనకి బజర్లో సౌండ్ అయితే వస్తుంది మల్టీమీటర్ దగ్గర. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ మైనస్ రెండు ప్రాప్స్ ఉంటాయి, రెండు వైర్స్ ఉంటాయి కదా సబ్ ఊఫర్కి, ఆ రెండింటికి ఇక్కడ కనెక్ట్ చేసి చూస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సబ్ ఊఫర్కి ఎటువంటి కంటిన్యూటీ అనేది లేదు కాయిల్ అనేది ఓకేనా. మరి మనకి స్పీకర్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఓకేనా. సో ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే మనకి బేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్పీకర్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, బట్ మనకి ఇక్కడ కంటిన్యూటీ అయితే లేదు. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకేనా, మనకి ఇక్కడ వైర్స్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం కంటిన్యూటీ అయితే రావట్లేదు. ఇప్పుడు మనం ఒకసారి ఊఫర్ అనేది ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ దానికోసమే నేను ఇక్కడ సైడ్ ఊఫర్ ఉంటుంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఏదైనా షార్ప్ నైఫ్ టైప్ ఏదైనా తీసుకొని ఒకసారి మనం అందులో పెట్టి ఇలా లేపినట్లయితే మనకు ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇది షార్ప్గా ఉన్న ఏదైనా సరే, మీకు చాక్ కావచ్చు, లేకపోతే స్క్రూ డ్రైవర్ కావచ్చు, ఏదైనా సరే ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి పై ప్రొటెక్షన్ ఉన్న జాలి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఊఫర్కి ఉన్న స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ అనేది రిమూవ్ చేసేస్తే మనకి ఊఫర్ అనేది బయటకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే నాలుగు పక్కల మనకి ఊఫర్ అనేది బయటకి అయితే వచ్చేస్తుంది ఓకేనా. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకటేసారి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఊఫర్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి వైర్ అయితే కట్ అవ్వలేదు ఫ్రెండ్స్, అక్కడ బాగానే ఉంది. ఒకసారి మనం ఇక్కడ స్పీకర్కి సంబంధించిన టర్మినల్స్ ఉన్నాయి కదా ప్లస్ మైనస్, ఈ ప్లేస్లో మల్టీమీటర్ అనేది పెట్టి మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం మనం కన్ఫర్మేషన్ కోసం. మనకి వైర్ అనేది డ్యామేజ్ ఉన్న మనకు రాదు కాబట్టి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ మల్టీమీటర్ని బజర్ రేంజ్లోనే ఉంచుతున్నాను ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఓకే. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
మనకి ఇక్కడ ఎటువంటి కంటిన్యూటీ అయితే రావట్లేదు స్పీకర్కి. ఓకేనా, అంటే మనకి వైర్ అనేది ఓకే ఉన్నట్టే. ఒకసారి మీకు కావాలంటే వైర్ కూడా కంటిన్యూటీ అనేది చెక్ చేసుకున్నట్లయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇక్కడ నేను ముందుగా మైనస్ ప్రాబ్కి అయితే వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అక్కడ నుంచి ఇక్కడికి మైనస్ అయితే చూస్తున్నాను. సో మనకి కంటిన్యూటీ అయితే ఉంది. అదేవిధంగా పాజిటివ్. ఓకేనా, మనకి వైర్ అనేది బాగానే ఉంది. బట్ మనకి ఇక్కడ మెయిన్ ఊఫర్ దగ్గర నుంచి కంటిన్యూటీ అయితే రావట్లేదు. ఒకసారి నేను సోల్డరింగ్ సహాయంతో ఈ వైర్స్ అనేది రిమూవ్ చేసేసి ఊఫర్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి లోపల నుంచి వచ్చిన లీడ్స్ ఉంటాయి కదా కాయిల్ దగ్గర నుంచి, అవే మన ప్రాబ్లం ఉంది, డ్రై సోల్డరింగ్ అవ్వయా లేకపోతే కంప్లీట్గా కాయిల్ అనేది బర్న్ అయిపోయింది అనేది చూద్దాం. సో ముందుగా ఒకసారి ఊఫర్ యాక్షన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, పర్ఫెక్ట్ యాక్షన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా. ఒకసారి దీని లోపల మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా 2 లీడ్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోపల, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఓకేనా, ఇక్కడ ఒకటి, అదేవిధంగా ఇటు సైడ్ ఒకటి, ప్లస్ మైనస్ 2 లీడ్స్ అయితే రావడం జరిగింది. మనం ఒకసారి వీటిని ఈ ప్లేస్లో ఒకసారి డ్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి అప్పటికి కూడా ఓకే అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ముందు ఒకసారి నేను సోల్డరింగ్ సహాయంతో వీటిని అయితే డ్రై అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా డ్రై చేసుకున్నట్లయితే మనకి ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నా దానికి సరిగా కనెక్ట్ అవ్వకపోయినా సరే ఓకే అయిపోతుంది. ఓకేనా, మనకు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి స్పీకర్ లోపల నుంచి కనెక్షన్ ఇచ్చిన వైర్ ఉంటుంది కదా, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి పైన కార్బన్ అనేది వచ్చేసి కంటిన్యూటీ అనేది రాదు. అలాంటప్పుడు మనం ఒకసారి ఈ విధంగా డ్రై చేసుకున్నట్లయితే అక్కడ ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నా సరే మనకైతే ఈ విధంగా చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను కంప్లీట్గా డ్రై అయితే చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ కంటిన్యూటీ అనేది. అప్పటికి కూడా రాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం మనం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి డ్రై చేసిన తర్వాత కూడా మనకి ఎటువంటి కంటిన్యూటీ అయితే రావట్లేదు మల్టీమీటర్లో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, బట్ మనకి యాక్షన్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. మరి ఈ విధంగా ఇక్కడ డ్రై అయినట్టు మనకి డస్ట్ క్యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే దీని లోపల కాయిల్కి ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు ఈ కనెక్షన్స్ వైర్స్ ఉన్నాయి లీడ్స్, అవి ఏమన్నా లూజ్ కాంటాక్ట్ వల్ల ఈ విధంగా ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. దానికోసం మనం కంప్లీట్గా ఈ డస్ట్ క్యాప్ అనేది ముందుగా రిమూవ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్గా ఊఫర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే ఇది యాక్షన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో దీని అర్థం ఏంటి అని అంటే కాయిల్ అనేది మ్యాక్సిమం కాలిపోయి ఉండదు అని చెప్పేసి నా అంచనా. దానికోసం నేను ఈ డస్ట్ క్యాప్ అనేది ఓపెన్ చేసేసి ఒకసారి లూజ్ కాంటాక్ట్ ఏమైనా ఉందని చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను దీనిపై డస్ట్ క్యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ యాక్షన్ అయితే ఉంది. ఒకసారి మనకి లీడ్ దగ్గర కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం డ్రై సోల్డరింగ్ అనేది చేసేసి మనకి కంటిన్యూటీ అనేది ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నేను డ్రై అనేది చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇన్సైడ్ కూడా సోల్డరింగ్ అయితే చేసుకోవడం జరిగింది, డ్రై సోల్డరింగ్. మళ్ళీ ఒకసారి మనం కంటిన్యూటీ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మీటర్ని అదే రేంజ్లో సెట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూటీ చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి సక్సెస్ అయింది. ఇక్కడ మనకి కంటిన్యూటీ అనేది చూపిస్తుంది, మనకి 7 ohms చూపిస్తుంది. ఇక్కడ మనకి దీని మీద రాసింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 6 ohms 40 watts అని చెప్పేసి. ఓకేనా, సో మనకి ఓకే అయింది. మనం ఒకసారి వాయిస్ అనేది వస్తుందా లేదా అనేది నార్మల్గా బ్యాటరీ సహాయంతో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే మనకి కాయిల్ అనేది షార్ట్ అయినా సరే సౌండ్ వస్తుంది, బట్ మనకి ఇక్కడ ఓమ్స్ అయితే షో అవ్వదు. బట్ మనకి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి ఈ విధంగా నేను బ్యాటరీ సహాయంతో కూడా చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, మనకి సౌండ్ అయితే వస్తుంది. సో స్పీకర్ అనేది ఓకే ఉంది మనకి. సో ఇప్పుడు స్పీకర్ అనేది ఓకే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కనెక్షన్ దగ్గర గమ్ వేసేసి తర్వాత డస్ట్ క్యాప్ అనేది వేసిన తర్వాత ఒకసారి మనం హోమ్ థియేటర్ కనెక్ట్ చేసేసి టెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇక్కడ డస్ట్ క్యాప్ అనేది వేసేసి కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్గా నేను డస్ట్ క్యాప్ ఇదంతా వేసి సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసేసి స్క్రూస్ అనేది వేసుకుంటే మనకి సెట్ అయిపోయినట్ల స్పీకర్ అనేది. నేను ఇక్కడ దానికి స్క్రూస్ అనేది ఫిట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, 4 స్క్రూస్ అనేది ఫిట్ చేసుకున్నట్లయితే మనకి మళ్ళీ స్టార్టింగ్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, మనకి యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం పైన ఈ విధంగా ఓపెన్ చేసిన జాలి ఉంటుంది ప్రొటెక్షన్ కోసం, దీన్ని కూడా సెట్ చేసుకొని ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం మనం. ఓకేనా, కంప్లీట్గా ఇక్కడ సెట్టింగ్ అయితే అయిపోయింది, ఊఫర్ సెట్టింగ్. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ కంటిన్యూటీ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వరకు వస్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇందాక మనకు రాలేదు కదా స్టార్టింగ్లో. సో ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి కంటిన్యూటీ అయితే వస్తుంది, మనకి 4-5 ఆ విధంగా ఓమ్స్ అనేది షో అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం మళ్ళీ యథావిధిగా మనకి ఇక్కడ జాక్లో కనెక్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మనకి సాకెట్లో.
ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను ఒకసారి ఆన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ హోమ్ థియేటర్ అనేది ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. నేను ఇక్కడ ఇన్పుట్ అనేది సెట్ చేసుకుని బ్లూటూత్లో సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి సాంగ్ అనేది ప్లే చేసి చూపిస్తాను మీకు. ఈసారి నేను డైరెక్ట్గా స్పీకర్ కూడా పెట్టకుండా ఓన్లీ ఊఫర్లో సౌండే వినిపిస్తాను ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్సిస్ మ్యూజిక్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఊఫర్లో వాయిస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బ్యాక్ ఈ డోర్ అనేది ఫిట్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బేస్ అనేది. మనకి ఇప్పుడు ఇది ఓపెన్లో ఉండడం వల్ల మనకి ఆ విధంగా అయితే అనిపిస్తుంది. మనకి ఊఫర్ అయితే వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా హోమ్ థియేటర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా ఏ విధంగా రిపేర్ చేసాం ఏంటి అనేది. అదేవిధంగా మనకి దీంట్లో బేస్ అనేది రానప్పుడు దీనికి రిలేటెడ్ ఐసీలో కూడా ప్రాబ్లం అయితే ఉండొచ్చు. మనకి నేను వాటి గురించి కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా రిపేర్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో హోమ్ థియేటర్ బేస్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు అవి చూడండి. సో దీని గురించి అయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.